మీకు నేను చాలా పెద్ద పెద్ద నాయకులవి లేదు, చాలా సొసైటీలో బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తుల్ని వాళ్ళ ఎగ్జాంపుల్స్ చెప్పటం కాకుండా మీకు ఒక సాధారణమైన ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తా. విశాఖపట్నంలో శారదాపీఠం అని ఉంటుంది. ఇప్పుడు చాలామంది మర్చిపోయారు, కానీ అప్పట్లో చాలా 5 సంవత్సరాలు ఆహ్వా నడిపించాడు ఆయన పేరు సరస్వతి. ఆ శారదాపీఠం స్వామివారు ఉండేవాళ్ళు. ఆ స్వామి దగ్గరికి కొంచెం జగన్మోహన్ రెడ్డి అంతకుముందు చాలా కాలం కిందట ఒక 2-3 సార్లు వెళ్ళాడు. ఆ స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి గారు ఆయన చాలా ఇంప్రెస్ అయిపోయాడు. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి నా దగ్గరికి వస్తున్నాడు అని చాలా సంతోషపడిపోయాడు, చాలా ఆనందపడిపోయి అట్ ది సేమ్ టైం ఈ స్వరూపానందేంద్ర సరస్వతికి కొంచెం చంద్రబాబు నాయుడు అంటే కొంచెం కోపం, ఈర్ష్య, అసూయ, ద్వేషం రకరకాలుగా ఉన్నాయి. మనకి జగన్మోహన్ రెడ్డి మన దగ్గరికి వస్తున్నాడు కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ఎట్లయినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి రాజశ్యామల యాగాలు అవన్నీ చేశాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ స్ట్రాటజిస్టులు, పొలిటికల్ స్ట్రాటజిస్టులు ఒక స్ట్రాటజీ ఇచ్చారు. విశాఖపట్నంలో విజయలక్ష్మి ఎంపీగా పోటీ చేసినప్పుడు, విజయలక్ష్మి అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తల్లి, పోటీ చేసినప్పుడు ఎప్పుడు ఎన్నికల క్యాంపెయిన్కి వెళ్ళినా కానీ చేతిలో బైబిల్ పట్టుకొని వెళ్ళింది. దానివల్ల విజయలక్ష్మి విశాఖపట్నంలో ఓడిపోయింది. అందుకని ఒక పని చేయి, నువ్వు హిందువుగా మారినట్టు మనం పిక్చర్ ఇద్దాం. అప్పటికే ఏంటి అంటే ఈ స్ట్రాటజీ జగన్మోహన్ రెడ్డి హిందువుగా మారినట్టు పిక్చర్ ఇవ్వటానికి ముందే తిరుమల తిరుపతి దేవస్థానంలో చంద్రబాబు నాయుడు పింక్ డైమండ్ కొట్టేశాడని ఇటువంటి పుకార్లన్నీ విజయసాయిరెడ్డి బాగా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాడు.